అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కడలి గ్రామంలో ఉన్న ప్రసిద్ధ కపోతేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఎంతగానో ఆరాధించే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేన కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ వేడుకలకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు కూడా తరలి వస్తూ ఉంటారు. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి పర్వదినాన్ని తెలుగువారు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ పండగను వైభవంగా జరుపుకుంటారట. ఈ పండగ సందర్భంగా కోనసీమ జిల్లాలోని కడలి గ్రామంలో ఉన్న కపోతేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. సుబ్బరాయుడి షష్ఠి కపోతేశ్వర స్వామి ఆలయంలో ఎప్పుడు చాలా ఘనంగా ప్రతి సంవత్సరం ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. అదే ఇక్కడ విశేషం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదొక విశేషం అనుకుంటే ఇక్కడ కొబ్బరికాయ గురించి మరింత విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి ఒక కొబ్బరికాయలో స్వయంభుగా వెలిశారని అక్కడి భక్తుల నమ్మకం. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అని కూడా చెప్పచ్చు. అంతేకాకుండా ఈ కొబ్బరికాయ 5 దశాబ్దాల కాలంగా భక్తులకు అద్భుత దర్శనం ఇస్తూ ఉందట. ఈ కొబ్బరికాయ ఎంతో పవిత్రంగా భావించబడుతుందట. ప్రతి సంవత్సరం జరిగే సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు కూడా బాగా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారట. అయితే కపోతేశ్వర స్వామి ఆలయం చరిత్ర, పురాణాలు, అద్భుతాలు కలిగిన ఒక పవిత్రమైన స్థలం అని కూడా చెప్పచ్చు. ఈ ఆలయం గురించి తెలిసిన వాస్తవాలు చాలా ఆసక్తిగా ఉంటాయని కూడా చెప్పచ్చు. ఈ టెంపుల్లోని శాసనాల ఆధారంగా క్రీస్తు శకం 15-16వ శతాబ్దాల మధ్య కాలంలో పల్లవులు ఈ ఆలయాన్ని నిర్మించారని అక్కడి శాసనాలు చెబుతున్నాయి. ఆలయం పేరు ఎలా వచ్చింది అంటే, పురాణాల కథన ప్రకారం ఇక్కడ 2 పావురాలు ఒక వేటగాన్ని కాపాడడానికి ప్రాణాలు త్యాగం చేశాయట. వాటి త్యాగానికి మెచ్చిన శివుడు ఇక్కడ లింగ రూపంలో వెలిశారట. అందుకే ఈ ఆలయానికి కపోతేశ్వర స్వామి ఆలయం అని పేరు వచ్చిందట. ఈ టెంపుల్లో శివలింగం స్వయంభుగా వెలిసింది కాబట్టి శివలింగంపై పావురాల రెక్కలు కూడా ఇప్పటికీ కూడా స్పష్టంగా కనిపిస్తాయట. ఇక్కడే సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్రుని రూపంలో కూడా వెలిశారని అక్కడి భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. ఆలయానికి పక్కనే ఉన్న కొలనును కపోత గుండంగా బాగా పాపులర్ అయిందని కూడా చెప్పచ్చు. భక్తుల నమ్మకం ప్రకారం కాశీ నుంచి గంగాజలం నేరుగా ఈ కొలనులోకి వచ్చి చేరుతుందని అక్కడి వారి విశ్వాసం. ఆది శంకరాచార్యులు ఈ క్షేత్రంలో శ్రీచక్ర సహిత బాల త్రిపుర సుందరీ దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కూడా ఇక్కడ మరొక విశేషం అని చెప్పచ్చు. ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని పూజలు చేస్తే పిల్లలు పుడతారని అక్కడి భక్తుల విశ్వాసం. ప్రతి మాఘమాసం ఆదివారం నాడు కాశీ నుంచి గంగాజలం కపోత కుండంలోకి చేరుతుందని, అందుకే ఆ రోజు ఈ కొండల్లో స్నానం చేస్తే మోక్షం కలుగుతుందని చాలా మంది నమ్ముతారు.